హాయ్ అండి, అందరికీ నమస్తే. హనుమాన్ అష్టోత్తర శతనామావళి 108 నామములు ప్రతిరోజు పఠించటం వినడం వలన శారీరక మానసిక బలం పెరుగుతుంది. ఇది భయాన్ని, ప్రతికూల శక్తులను, శని దోషాలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ స్తోత్ర పారాయణం ద్వారా కార్యసిద్ధి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయుడిని స్మరించటం వలన మనస్సులోని భయాలు, ఆందోళనలు, నిద్రలేని సమస్యలు దూరమవుతాయి. హనుమాన్ అష్టోత్తరం చదవటం వల్ల ప్రతికూల శక్తులు, పిశాచాలు, తేడాబడి వంటి దుష్టశక్తులు దరిచేరవు. శనివారం రోజున హనుమంతుని 108 నామములతో పూజించటం వలన 7.5 ఏళ్ల శని దోషం కూడా, శని పీడ తగ్గుతుంది. ఆరోగ్యం, శారీరక బలం. ఈ స్తోత్రం శారీరక ఆరోగ్యానికి, బలానికి మరియు మానసిక శక్తికి దోహదపడుతుంది. ఈ స్తోత్రములను పఠించటం వలన అపారమైన తెలివితేటలు, జ్ఞానం మరియు కార్యసిద్ధి కోసం హనుమంతుడిని ఆరాధిస్తారు. కుటుంబ సమస్యలు, వివాహ ఆటంకాలు, శత్రుభయం నుండి విముక్తి కలుగుతుంది. హనుమంతుడిని పూజించటం వలన శివుడు మరియు విష్ణువును ఇద్దరినీ కలిసి పూజించినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి 108 నామములు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వతాత్మజం వనారయుధముఖ్యం శ్రీరామదూతం శిరాసనమామి. జయత్యతి బలో రామో లక్ష్మణక్ష మహాబలం రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిబాలితం దాసోహం కౌసలేంబ్రక్ష రామశాక్లిష్టకర్మాణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతం మారుతాత్మజం నరావణ సహస్రనామమే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహారతం ప్రదాపైక్ష సహస్రశః అర్తయిత్వా పురీం లంకామభివాదిక్ష మైథిలీం సమృద్ధర్తో గమిష్యామి మిషాతం సర్వరక్షసం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయుద్ధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః. ఓం హనుమతే నమః. ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమః. ఓం అశోకవన విచ్చేత్రే నమః. ఓం సర్వమాయ విభంజనాయ నమః. ఓం సర్వబంధ విక్రేణ నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహరాయ నమః. ఓం పరశౌర్య వినాశాయ నమః. ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః. ఓం పరయంత్ర ప్రవేదాయకాయ నమః. ఓం సర్వగ్రహ వినాశినే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణే నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః. ఓం సర్వమంత్రస్వరూపాయ నమః. ఓం సర్వతంత్రస్వరూపాయ నమః.
ఓం సర్వయంత్రాత్మికాయ నమః. ఓం కపీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వరోగహరాయ నమః. ఓం ప్రభవేన నమః. ఓం బలసిద్ధికారాయ నమః. ఓం సర్వవిద్యా సంపప్రదాయకాయ నమః. ఓం కపిసేననాయకాయ నమః. ఓం భవిష్యక్షుతుర్నాయాయ నమః. ఓం కుమారబ్రహ్మచారిణే నమః. ఓం రత్నకుండలదీప్తిమతే నమః. ఓం సంచలనాలద్వాసన్నలంబనాని శిఖరోజ్వలాయ నమః. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞానాయ నమః. ఓం మహాబలపరాక్రమాయ నమః. ఓం కారాగృహమయమూర్తయే నమః. ఓం శృంఖలాబంధవిముక్తాయ నమః. ఓం సాగరోత్తరకాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం ప్రతాపవతయే నమః. ఓం వానరాయ నమః. ఓం కేశసహితుసతాయ నమః. ఓం సీతాశోకనివారణాయ నమః. ఓం అంజనాగర్భసంభూతాయ నమః. ఓం బాలార్కసదృశ్యాయ నమః. ఓం విభీషణప్రియకరాయ నమః. ఓం దశగ్రీవకులాంతకాయ నమః. ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః. ఓం వజ్రకాయాయ నమః. ఓం మహాదుత్యాయ నమః. ఓం చిరంజీవయనే నమః. ఓం రామభక్తాయ నమః. ఓం దైత్యాకార్య విఘాతాయ నమః. ఓం అక్షహంత్రే నమః. ఓం కాంచనాభాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం మహాతపసే నమః. ఓం లంకినీభంజనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సింహికా ప్రాణభంజనాయ నమః. ఓం గంధమాదాన శైలస్థాయ నమః. ఓం లంకాపుర విదాహకాయ నమః. ఓం సుగ్రీవ సచివాయ నమః. ఓం సిధీరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం దైత్యకులాంతకాయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం మహాతేజాయ నమః. ఓం రామచూడామణిప్రదాయకాయ నమః. ఓం కామరూపాయ నమః. ఓం పింగళాక్షాయ నమః. ఓం వార్తీమైనాకపూజితాయ నమః. ఓం కబలీకృతమార్తండాయ నమః. ఓం విజితేంద్రియాయ నమః. ఓం రామసుగ్రీవసందాత్రే నమః. ఓం మహారావణమర్దనాయ నమః. ఓం స్ఫటికాభాయ నమః. ఓం వాగదీశాయ నమః. ఓం నవక్యాకృతి పండితాయ నమః. ఓం చతుర్భువే నమః. ఓం దీనబంధువే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవనగాహత్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్నినే నమః. ఓం దృఢవత్రాయ నమః. ఓం కాలనేమి ప్రమప్రదాయ నమః. ఓం కాలనేమి ప్రథమమర్తాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శకంఠమదభద్రే నమః. ఓం యోగినే నమః. ఓం రామకటాలోలాయ నమః. ఓం సీతాన్వేషణ పండితాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రనకాయ నమః. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. ఓం ఇంద్రజిత్ప్రయోగితమోగ్ర బ్రహ్మాస్త్ర నివారకాయ నమః. ఓం పార్థధ్వజాగ్రవాసినే నమః. ఓం శరపంజర విభేదకాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం లోకపూజ్యాయ నమః.
ఓం జాంబావత్రీతివర్తకాయ నమః. ఓం సీతా సమేత శ్రీరామపాదసేవ దురంధరాయ నమః. ఓం ఇది శ్రీ ఆంజనేయ స్తోత్రశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ ఆంజనేయ స్తోత్ర శతనామావళి 108 నామములు. ప్రతిరోజు చదవటం వినడం వలన శారీరక మానసిక బలం పెరుగుతుంది. ఇది భయాన్ని, ప్రతికూల శక్తులను, శని దోషాలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ స్తోత్ర పారాయణం ద్వారా కార్యసిద్ధి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయుడిని స్మరించటం వలన మనస్సులోని భయాలు, ఆందోళనలు, నిద్రలేని సమస్యలు దూరమవుతాయి. హనుమాన్ అష్టోత్తరం చదవటం వలన ప్రతికూల శక్తులు, పిశాచాలు, చేతబడి వంటి దుష్ట శక్తులు దూరమవుతాయి. శనివారం రోజున హనుమంతుడిని 108 నామములతో పూజించటం వలన 7.5 ఏళ్ల శని దోషం కూడా తొలగిపోతుంది. శని పీడ అన్నీ తగ్గిపోతాయి. ఈ స్తోత్రం శారీరక ఆరోగ్యానికి, బలానికి మరియు మానసిక శక్తికి దోహదపడుతుంది. హనుమాన్ స్తోత్రములను భక్తి శ్రద్ధలతో పఠించటం వలన అపారమైన తెలివితేటలు, జ్ఞానం లభిస్తాయి. కార్యసిద్ధి కోసం హనుమంతుడిని ఆరాధిస్తారు. కుటుంబ సమస్యలు, వివాహ ఆటంకాలు, శత్రుభయం నుండి విముక్తి కలుగుతుంది. హనుమంతుడిని పూజించటం వలన శివుడు మరియు విష్ణువును ఇద్దరినీ కలిసి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం ఆంజనేయాయ నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి డబ్బు సమస్యలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. హనుమంతుని ఆశీర్వాదం, అనుగ్రహం పొందుతారు. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. జై హనుమాన్.